చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం ఉంటే పులివెందుల జెడ్పీటీసీకి కేంద్ర బలగాలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరపాలన్న జగన్ వ్యాఖ్యలకి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటాంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. రీపోలింగ్ను బహిష్కరిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి బహిష్కరణ రూపంతో వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓటర్ స్లిప్పులు లాక్కున్నామని మాట్లాడుతున్నారు, భయభ్రాంతులు గురి చేశామని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తాను, పులివెందుల ప్రజలు మీకు మద్దతుగా ఉంటే పులివెందుల ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు, ఆయన శాసనసభకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రమ్మని చెప్పు. అప్పుడు కేంద్ర బలగాలతో ఎన్నిక జరుపుతాం. పులివెందుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి మేము నిరూపించుకుంటాం.